హలో అండి అందరికీ. మీ సునీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజ A to Z ఎలా చేసుకున్నామనేది మీతో చెప్పాలి అనుకుంటున్నాను. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారిని ఆహ్వానించడం. ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రతి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం అయితే మనం వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాము. దానికోసం అయితే మేము ముందు రోజే ఇల్లంతా ఈ విధంగా క్లీన్ చేసుకొని, ఇంటికి తోరణాలు కానీ, తులసమ్మకి పసుపు బొట్లు కానీ, ఇంటి గుమ్మాలు కూడా అలంకరించి పెట్టుకున్నామండి. ఇంకా ముందు రోజే పూజ కోసం కావలసిన పళ్ళు, పువ్వులు, తాంబూలం కోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాము. పసుపు కానీ, పళ్ళు కానీ, పువ్వులు కానీ, అలాగే తోరణాలు కట్టుకోవడానికి దారాలనేవి ఇవన్నీ అయితే ముందుగానే రెడీగా పెట్టుకుంటే మనకి పూజ రోజున హడావిడి లేకుండా ఉంటుందండి. అలాగే నైవేద్యాల కోసం కూడా ముందు రోజు రాత్రే ప్రిపేర్డ్గా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. పప్పులు నానపెట్టుకోవడం అని, పిండి అనేవి ఇలాంటివన్నీ స్నానం చేసి నీట్గా అయితే పెట్టేసుకుంటే మనకి ఏవి మర్చిపోకుండా చేసుకుంటే పూజ అనేది ప్రశాంతంగా అవుతుందండి. ఈ విధంగా ఇదైతే మార్నింగ్ అయితే 4 o'clock అయితే లేచి ముందుగా అయితే పాలు అనేవి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాము. ప్రసాదాలు అనేవి మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోవచ్చండి. 3, 5 లేక 9 మన స్తోమతని బట్టి పూజ చేసుకోవచ్చండి. ఎక్కువ ఆర్భాటాలు చేయాల్సిన పని అయితే లేదండి. ఇక్కడైతే నేను మొదటిగా రవ్వ కేసరి అయితే ముందుగా అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే కుక్కర్లో ఒకేసారి రైస్ పెట్టుకొని కొద్దిగా పరమాన్నంకైతే పక్కకు పెట్టుకున్నాను. కొంచెం దద్దోజనంకు కూడా కొద్దిగా తీసి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. మిగతాదైతే నేను పులిహోర ప్రిపేర్ చేసుకుంటాను. తరువాత నేను శనగపప్పు అయితే కొద్దిసేపు నానబెట్టి ఈ విధంగా కుక్కర్లో 3 విజిల్స్ అయితే రానిచ్చానండి. పప్పు అనేది మెత్తగా కాకుండా కరెక్ట్గా అయితే ఉడికిందనమాట. దాన్ని కొంచెం ఇలా క్రష్ చేసుకొని ఇందులో బెల్లం వేసుకుంటే మనకి కొద్దిగా పాకం వచ్చి ఈ విధంగా పూర్ణాలు అయితే రెడీ అవుతాయి. నెక్స్ట్ పులిహోర కోసం అయితే తాలింపు పెట్టుకొని పులిహోర అయితే తాలింపు కలిపేసుకున్నానండి. తీసిన రైస్లో అయితే కొద్దిగా రైస్లో బెల్లం వేసి పరమాన్నం ప్రిపేర్ చేశాను. కొద్దిగా రైస్లో అయితే పెరుగు వేసి దాంతో దద్దోజనం అయితే చేశానండి. అలాగే శనగలు కూడా తాలింపు వేశాను. చూడండి ఈ విధంగా పులిహోర పోపు అయితే అదే కుక్కర్లో వేసేసానమాట. రైస్ అనేది వేరుగా తీసేసి పులిహోర పోపు అయితే నేను అందులోనే కలిపేసుకున్నాను. ఇలా ఈజీగా టెన్షన్ లేకుండా మనం ఆలోచించి ప్రసాదాలు అనేవి ఎన్నైనా పెట్టుకోవచ్చండి. పులిహోర అనేది నేను ఇక ఇందులోనే కలిపేసాను అనమాట. అలాగే దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే నేను అమ్మవారి కోసం ఇంకో నైవేద్యంగా వడలైతే వేశానండి. వీటితోనే నేను పెరుగు గారెలు కూడా చేశానన్నమాట. ఇవి ఒక 5 అయితే పక్కకు తీసి వాటితో పెరుగు గారెలు అయితే చేశాను. ఇంకా చప్పటి గారెలు కూడా పెట్టామన్నమాట. ఇది అయిపోయాక ఇదే ఆయిల్లో ఇంకా బూరెలు అనేవి కూడా మేము ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా 9 రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశామండి అమ్మవారికి. కొంచెం ఈజీ మెథడ్లో ముందుగానే ఆలోచించి ప్లాన్ చేసుకొని చేసుకుంటే మనకి శ్రమ అనేది ఎక్కువ ఉండదండి. టైం కూడా ఎక్కువ పట్టదు. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అమ్మవారికి నైవేద్యాలన్నీ రెడీ అయితే అయిపోయాయండి. చూడండి బూరెలు, గారెలు, అలాగే తోపు పిండితో కొంచెం పునుగుల్లాంటివి, నెక్స్ట్ దద్దోజనం, పరమన్నం, రవ్వ కేసరి, పెరుగు గారెలు, శనగలు, ఇంకా వడపప్పు, చలివిడి ఇలా 9 రకాలైతే చేసుకున్నామన్నమాట. ఇంకా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేశాక ఈ విధంగా అలంకరించుకొని పూజకైతే మేము రెడీ అయిపోయాము. చూడండి ముందుగా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని పూజ కోసం అయితే కొన్ని ఏర్పాట్లు అయితే మేము ముందే చేసుకున్నామండి. ఈ విధంగా అలంకరించుకొని అమ్మవారి పూజకైతే రెడీ అయిపోయాము. ఇలా వెనకైతే నేను కనిపించకుండా ఒక క్లాత్ అనేది ఈ విధంగా సెట్ చేశానండి. నెక్స్ట్ పూజ గదిలోనే పూజ చేసుకున్నాం. మాకైతే కలశం లేదనమాట. మామూలుగానే మేము
పూజ చేసుకుంటాం. ఇలాగా నేల మీద పసుపు రాసి ముగ్గు వేసుకొని అలాగే ఒక క్లాత్ అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ అమ్మవారికి అయితే పీఠం పెట్టుకొని దాని మీద అయితే నేను ఒక రెడ్ క్లాత్ అయితే వేసుకున్నానమాట. దాని మీద అమ్మవారి ఫోటో అనేది పెట్టుకున్నాము. పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిందండి. నైవేద్యాలు కూడా చాలా ఈజీగా 9 రకాల నైవేద్యాలు కూడా ఈజీగా వచ్చాయండి. ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. అన్నీ ముందుగా ప్లాన్ చేసుకోవడం వలన పూజ అనేది శ్రమ లేకుండా అయ్యిందనమాట. చూడండి, ఈ విధంగా బియ్యం వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని ఫోటోనైతే అక్కడ పెట్టుకున్నామండి, అమ్మవారి ఫోటో. మాకైతే కలశం లేదండి. ఈ విధంగానే మేము ఎప్పుడు చేసుకుంటాము. ఈ విధంగా పువ్వులతో అలంకరించుకొని ఇంకా నైవేద్యాలు అయితే పెట్టుకొని అమ్మవారికి అయితే ఇంకా లక్ష్మీ అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. చాలా బాగా అలంకరించుకున్నామన్నమాట. వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి తల్లి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే చేతికి కట్టుకునే తోరణాలకు కూడా 9 ముడులు వేసి సిద్ధం చేసుకోవాలి. ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలంగా సుమంగళిగా ఉండడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. సంపదలు ఇచ్చే తల్లి లక్ష్మీదేవి. సంపద అంటే ధనం ఒక్కటే కాదండి. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ముందుగా గణపతికి పూజ చేసుకొని తర్వాత సంకల్పం చెప్పుకొని అమ్మ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాము. నన్ను నా కుటుంబాన్ని ఆరోగ్యంతో ఐశ్వర్యంతో సుఖ సంతోషాలతో ఉంచమని ప్రార్థించుకోవాలి. అలాగే అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకోవాలి. ఏమీ లేకపోతే ఒక పండును కానీ పాలును కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే అమ్మవారికి తాంబూలంగా చీర, జాకెట్టు, ఆకు, వక్క, అరటిపళ్ళు, అలాగే శనగలు, నానబెట్టిన శనగలు, అలాగే రూపు కానీ లేదంటే పసుపు కొమ్మైనా సరే పసుపు దారానికి కట్టి అమ్మవారికి తాంబూలంగా అయితే సమర్పించుకోవాలండి. మనకున్న స్తోమతను బట్టి పూజనైతే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పూజ అనేది మాకు కలశం లేకుండానే మేము పూజ అయితే చేసుకుంటామండి. అమ్మవారికి చీర, జాకెట్టు, తాంబూలంగా రూపునైతే పెట్టుకున్నాము. రూపు లేకపోతే కనుక పసుపు కొమ్మ అనేది ఇదే దారానికి పెట్టుకొని మనం అమ్మవారికి పెట్టుకోవచ్చండి. పూజ అనేది అయితే ఈ విధంగా చేసుకున్నామండి. అలాగే మన స్తోమతను బట్టి ముత్తైదువులకి వాయినాలు కూడా ఇచ్చుకొని పూజని పూర్తి చేసుకున్నామండి. ఈ విధంగా అమ్మవారి వ్రత కథ, అష్టోత్తరాలు, మంగళహారతి అన్నీ చెప్పుకొని పూజనైతే బాగా చేసుకున్నాము. మీరు కూడా వరలక్ష్మి వ్రతం బాగా చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.